చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నా కూడా రైతుల నోట్లో మట్టి కొడతారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి గడిచినటువంటి 2 ఏళ్లలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వివిధ పంటలకు సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించి ఏదైతే ఒక పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏడాదికి సగటున కనీసం అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒక పక్కన ఆదాయం ఆర్జిస్తూ ఉంది. మరో పక్కన పంటని ఈ పొగాకుని పండించేటటువంటి రైతులకు మాత్రం న్యాయమైనటువంటి ధర పలకడం కానీ లేకపోతే కొనుగోలు విషయంలో కాస్త మనసున్నటువంటి ప్రభుత్వంగా స్పందించడం కానీ లేదు అనేటువంటిది వాస్తవం. మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మార్క్ఫెడ్ ఇంటర్వ్యూన్ అయ్యి ఫర్ ద ఫస్ట్ టైం ఆవేళ చరిత్రలో మరి పొగాకు రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. మరో పక్కన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి సందర్భంలో ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రైతులకి నష్టపరిహారాన్ని కూడా అందించినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది. మరి ఈవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవరపల్లిలో బోర్డు దగ్గర తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పొగాకు రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పొగాకు రైతులకి న్యాయం చేయాలి, తక్షణమే కొనుగోలుని ప్రారంభించాలి, అలాగే న్యాయమైనటువంటి ధర వాళ్ళకి వచ్చేటట్టుగా చూడాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.